హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను కూరగాయల జ్యూస్ లేదా వండిన కూరగాయలలో ఏది మన ఆరోగ్యానికి మంచిదో చెబుతున్నాను. కూరగాయల జ్యూస్ మరియు వండిన కూరగాయలు రెండూ ఆరోగ్యానికి మంచి చేసేవే. అయితే వ్యక్తిగత ప్రాధాన్యతలు, పోషక అవసరాలు, హెల్త్ గోల్స్ పై ఆధారపడి వీటిలో ఒకటి ఎంచుకోవచ్చు. ఈ రెండిటిని పోల్చి చూద్దాం. కూరగాయలను జ్యూస్ చేస్తే వాటిలోని న్యూట్రియంట్స్ కాన్సంట్రేట్ అవుతాయి. ఒకేసారి అనేక రకాల కూరగాయలని జ్యూస్ చేసి తీసుకోవచ్చు. కానీ ఫైబర్ వంటి కొన్ని పోషకాలు జ్యూసింగ్ సమయంలో తగ్గుతాయి. కూరగాయలను జ్యూస్ చేసే ప్రక్రియ కడుపు మీద భారం పడకుండా విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్లను అధికంగా శరీరానికి అందేటట్లు చేస్తుంది. అదే విధంగా కుక్ చేసే ప్రక్రియ కూరగాయలలోని సెల్స్ను విచ్ఛిన్నం చేసి వాటిలోని న్యూట్రియంట్స్ అందేటట్లు చేస్తుంది. అయినప్పటికీ విటమిన్ సి వంటి హీట్ సెన్సిటివ్ న్యూట్రియంట్స్ కుకింగ్ సమయంలో తగ్గిపోతాయి. కూరగాయలను ఎక్కువగా కుక్ చేస్తే వాటిలోని నీటిలో కరిగే బి కాంప్లెక్స్ విటమిన్లు పోతాయి. కానీ కొన్ని వంట పద్ధతులు టమోటాలలో లైకోపీన్ లేదా క్యారెట్లలోని బీటాకెరోటీన్ వంటి న్యూట్రియంట్స్ అందేటట్లు చేస్తాయి. కాబట్టి న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా కుక్ చేయాలి. జీర్ణక్రియ, వెయిట్ మేనేజ్మెంట్ మరియు షుగర్ కంట్రోల్కు కీలకమైన ఫైబర్ను జ్యూసింగ్ తొలగిస్తుంది. కానీ వండిన కూరగాయలలో ఫైబర్ అలాగే ఉంటుంది. దోసకాయ వంటి నీరు అధికంగా ఉండే కూరగాయల జ్యూస్లు శరీరం హైడ్రేషన్కు దోహదం చేస్తాయి. వండిన కూరగాయలు కూడా కొంచెం తక్కువ రేటుతో హైడ్రేషన్కు దోహదం చేస్తాయి. జ్యూస్లో వాడిన పదార్థాలు మరియు జోడించిన స్వీటెనర్లను బట్టి కూరగాయల జ్యూస్లో కేలరీల కంటెంట్ మారుతుంది. కొన్ని జ్యూస్లలో కేలరీలు తక్కువగా ఉండవచ్చు. అదే సమయంలో ఫ్రూట్స్ మరియు స్వీట్ కూరగాయల కంబైన్డ్ జ్యూస్లు రక్తంలో షుగర్ పెంచుతాయి. నూనెలు లేదా సాస్లతో ఉడికించకపోతే సాధారణంగా వండిన కూరగాయలలో తక్కువ కేలరీలు ఉంటాయి. కానీ జ్యూస్లలో ఫైబర్ లేకపోవడం వల్ల కడుపు నిండటానికి ఎక్కువగా తీసుకోవలసి వస్తుంది. తద్వారా ఎక్కువ కేలరీలు తీసుకోవలసి వస్తుంది. అదే సమయంలో వండిన కూరగాయలలోని ఫైబర్ కంటెంట్ అతిగా తినడాన్ని నివారిస్తుంది. వండిన కూరగాయలలోని ఫైబర్ మరియు వాటర్ కంటెంట్ కడుపు నిండుగా అనిపించేటట్లు చేస్తుంది. జ్యూసర్లు లేదా బ్లెండర్లను ఉపయోగించి కూరగాయల జ్యూస్ను ఈజీగా సౌకర్యవంతంగా తయారు చేయవచ్చు. కానీ కూరగాయలను ఫ్రై చేయాలన్నా లేదా ఆవిరి మీద ఉడికించాలన్నా సాధారణంగా ఎక్కువ టైం పడుతుంది. కాకపోతే కూరగాయలను అనేక రకాలుగా కుక్ చేయవచ్చు. ఈ విధంగా కూరగాయల జ్యూస్ మరియు వండిన కూరగాయలు రెండిటికీ అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఎక్కువ న్యూట్రియంట్స్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే కూరగాయల జ్యూస్ మంచి ఎంపిక. ఒకవేళ రకరకాల రుచులని ఆస్వాదించాలనుకున్నా లేదా ఫైబర్ ఎక్కువ తీసుకోవాలనుకున్నా వండిన కూరగాయలు మంచి ఎంపిక. మీకు ఈ వీడియో నచ్చితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే.